అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజున పిల్లలు పెద్దలతో సహా వేలాది మంది రామ భక్తులతో పీఠాపురంలో శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు శోభాయాత్ర నిర్వాహకులు దువ్వ వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు పేర్కొన్నారు. పీఠాపురం మహారాజా కోట ఆవరణలో గల సంతోషిమాత ఆలయం వద్ద శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు ఆవిష్కరించారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 22న మధ్యాహ్నం నుంచి జరిగే ఈ శోభాయాత్రలో ప్రతి హిందువు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాదగయ్య పుణ్యక్షేత్రం దగ్గర నుంచి మొదలై గోల్డ్ మార్కెట్, రాజుగారి కోట, ఉప్పాడు బస్టాండ్, అలాగే తిరిగి శివాలయం వరకు కూడా భారీ ఎత్తున శోభయాత్ర పాదయాత్ర కింద నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మహామంత్రాన్ని జపిస్తూ మన యొక్క ఐక్యమత్యాన్ని తెలియజేస్తూ కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మన అందరి యొక్క ఐకమత్యాన్ని, మన అందరి యొక్క ఉత్సాహాన్ని, మన అందరి యొక్క భక్తిని కూడా చాటి చెప్పుకోవాలని చెప్పి యావత్ మంది హిందువులందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా బతికుండగా రామ మందిరం చూడడం అంటే కూడా మన పూర్వ జన్మ సుకృతం. కాబట్టి యావత్ హిందువులందరూ కూడా పండగ చేద్దాం, ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించుకుని మన హిందూ యొక్క జాతి సాంప్రదాయాన్ని, హిందువుల యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం యొక్క నలుమూలల చాటే విధంగా చాటి చెప్తామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై గోమాత, జై భారత్. ఈనాడు త్రేతాయుగంలో జరిగిన శోభ అయోధ్య రామచంద్ర ప్రభువులు మనం అప్పుడు ఆనాడు దర్శించుకోలేదు. ఇప్పుడు ఈ కలియుగంలో మనందరం దర్శించుకునేందుకు గాను స్వామివారి సంకల్పం అయోధ్య రామచంద్ర ప్రభువుల ఆలయ ప్రతిష్ట, బాలరాముల ప్రతిష్ట ఈ 22వ తారీఖు సోమవారం అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా లోక కళ్యాణం కోసం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి 3 గంటలకి శోభయాత్ర పాదయాత్రగా అందరూ మహిళలు, పిల్లలు, పెద్దలతో కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ లోక కళ్యాణంలో అందరూ తరించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.